దర్శకుడు కృష్ణవంశీ మనసు అల్లూరి సీతారామరాజు బయోపిక్ మీదకు పోయింది. గతంలో ఆయన వందే మాతరం పేరుతో ఓ భారీ దేశభక్తి చిత్రాన్ని చిరంజీవితో తీయాలని తపించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అలానే బాలకృష్ణతోనూ రైతు అనే సినిమాను ప్లాన్ చేశారు. అది పట్టాలెక్కలేదు. అయితే ఇప్పుడు అల్లూరి సీతారామరాజు బయోపిక్ చేయాలన్నది తన ఆలోచనగా కృష్ణవంశీ తెలియజేశారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్తో కలిసి కృష్ణవంశీ అనకాపల్లి జిల్లా గొలగండ మండలం మేజర్ పంచాయతీ ఏజెన్సీ లక్ష్మీపురం గ్రామానికి సోమవారం వెళ్లారు. అక్కడ అల్లూరి సీతారామరాజు, గంటం దొర సమాధులను వారు సందర్శించారు. అయితే అక్కడ కొంతసేపు గడిపిన కృష్ణవంశీ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాలను సందర్శించాలనే చిరకాల కోరిక ఇప్పుడు తీరిందన్నారు. సీనియర్ జర్నలిస్ట్ గోపరాజు నారాయణరావు రాసిన ఆకుపచ్చ సూర్యోదయం పుస్తకం తనను ఎంతో ఆకట్టుకుందని, దాదాపు 20 సంవత్సరాల పాటు పరిశోధన చేసి ఆయన అల్లూరి సీతారామరాజు జీవిత చరిత్రను గ్రంథస్థం చేశారని కృష్ణవంశీ చెప్పారు. దానిని చదివిన తర్వాత మన్యం వీరుడు అల్లూరి తిరిగిన ప్రదేశాలను చూడాలనే కోరిక మరింత బలపడిందని అన్నారు. అల్లూరి సీతారామరాజు జీవితాన్ని బేస్ చేసుకుని ఓ చిత్రాన్ని నిర్మించాలనే ఆలోచన తనకు ఎంతో కాలంగా ఉందని, దానికి సంబంధించిన పని కొంతకాలంగా చేస్తున్నానని కృష్ణవంశీ తెలిపారు. కృష్ణవంశీ గురించి యండమూరి మాట్లాడుతూ దేశభక్తిని పెంపొందించే చిత్రాల దర్శకుడిగా కృష్ణవంశీ అంటే తనకు గౌరవం ఉందని, ఆయన తీసిన ఖడ్గం మూవీ తనకెంతో ఇష్టమని చెప్పారు. కృష్ణవంశీ అల్లూరి బయోపిక్ గురించి తన మనసులో మాట చెప్పగానే చాలా మంది దీనిని ఎవరితో ఆయన చేస్తారా అనే ఆలోచన మొదలుపెట్టారు. చిరంజీవితో వందే మాతరం చేయలేకపోయిన కృష్ణవంశీ దాన్ని రామ్ చరణ్తో అయినా చేయాలని అనుకున్నారు. అయితే చెర్రీతో గోవిందుడు అందరి వాడేలే మూవీ చేశారు కృష్ణవంశీ. ఈ సినిమా ఘన విజయం సాధించకపోయినా చిత్ర బృందానికి మంచి పేరే తెచ్చిపెట్టింది. మూవీ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఫిలిం మేకర్స్ గా కృష్ణవంశీ అంటే ఇప్పటికీ చిరంజీవి, రామ్ చరణ్ కు అభిమానమే. ఇటీవలే RRR మూవీలో అల్లూరి సీతారామరాజు గెటప్ లో కనిపించి మెప్పించిన రామ్ చరణ్, కృష్ణవంశీ తెరకెక్కించబోయే అల్లూరి సీతారామరాజులో నటిస్తే బాగుంటుందని మెగా అభిమానులు భావిస్తున్నారు. మరి అల్లూరి సీతారామరాజుగా కృష్ణవంశీ మనసులో ఎవరు ఉన్నారు? ఈ సినిమా ఎప్పుడు, ఎలా, ఎవరి ద్వారా సెట్స్ మీదకు వెళ్తోంది అనేది వేచి చూడాలి.